హలో బాబు. పెళ్లి చూపులాంటి నువ్వేనా కాదా అని చూస్తున్నా. బాగున్నావా? బాగున్నానండి. మీరేంటి ఇక్కడ? ఏముంది, మళ్ళీ పెళ్లి చూపులకు వచ్చుంటారు అంతేగా. రే, అవును బాబు. అంత నీరసంగా చెప్తున్నారంటే ఇది కూడా అమ్మాయి లేకుండా అమ్మొస్తే ఎవరికి నచ్చుద్ది చెప్పు. కరెక్ట్ అండి. ఇతనెవరు మేడం? ఒకే రోజు 2 పెళ్లి చూపులు అరేంజ్ చేశారా? లేదురా, తెలిసిన కుర్రాడు. కాఫీ తాగుతారా బాబు? ఇప్పుడే తాగామండి. అయినా ఇంత కష్టం ఎందుకంటే మీరే మీ అమ్మాయి కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. వినే రకం అయితే అరిచి చెప్పొచ్చు, లొంగే మనిషి అయితే బెదిరించి చూడొచ్చు. అనకూడదు గాని అది రాక్షసి బాబు. వీళ్ళమ్మాయి కూడా మన మేడం లాగే. అన్నట్టు బాబు, నీకు పెళ్ళయిందా? ఇంకా లేదంటే, కానీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఓ గుడ్ 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 గుడ్. గుడ్ ఏం లేదంటే అంతా బ్యాడే. అదేంటి బాబు అలా అంటున్నావు? ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం అంటే. ఆల్మోస్ట్ మీ అమ్మాయి టైపే అనుకోండి. ఏంటో ఈ కాల అమ్మాయిలు, సాక్షాత్తు ఆ రాముడే వచ్చినా 1,00,000 వంకలు పెడతారు. ఓ, మా రాక్షసి ఇంటికొచ్చే టైం అయింది. నేను వెళ్తాను బాబు. సరే అండి. బాబు, నా ఫోన్ నంబర్ తీసుకో. ఏమైనా మంచి సంబంధాలుంటే చెప్పు. ఓకే? షూర్ అండి. బాయ్ బాయ్. ఓకే అండి. బాయ్. అబ్బాయిలు ప్రేమిస్తున్నామంటే పట్టించుకోరు, అమ్మలు పెళ్లి చేస్తామంటే వాళ్ళ మాట వినరు. అసలు ఏంట్రా ఈ అమ్మాయి లెజెండా? భూమి పట్టించుకోవట్లేదన్న కానీ ప్రాబ్లం. రేపు చూపించేద్దాం స్కెచ్. ఏంటిదేనా? ఈ మాత్రం దానికి అక్కడి నుంచి రావాలా? ఇంప్రెసివ్. అక్కడి నుంచి రావడానికి ఈ మాత్రం చాలా. ఏదైనా టేకప్ చేస్తే జాబ్ డన్ అనుకుంటా వెంటనే. అంత కాన్ఫిడెన్స్ నా టాలెంట్ మీద. ఫస్ట్ టైం ఎక్కడ రిజెక్ట్ అవుతుందో అని భయపడ్డా. నన్ను నాకే కొత్తగా పరిచయం చేసావు. దిస్ కాల్స్ ఫర్ ఎ సెలబ్రేషన్. కాఫీకి వెళ్దామా? అలవాటు లేదు. లేట్ అయినా కొన్ని అలవాటు చేసుకోవచ్చు. కొత్త అలవాట్లు నాకు ఇష్టం ఉండదు. ఈ ప్రెజెంటేషన్ అంకుల్కి చూపిద్దామా? నా కార్లో వెళ్దామా? నా కార్లో వెళ్దాం. చాక్లెట్ వద్దు. ఏ? నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండదు. నీ డబ్బులు నీకు ఇచ్చేసాగా, మళ్ళీ ఏంటి? డబ్బుల సంగతి సరేనమ్మా, మరి నా యువ సంగతి ఏంటి? అసలే మగ పుట్టుక, పైగా ఏజ్ ఎక్కువ. ఆ రోజు నువ్వు అవమానం చేసినప్పటి నుంచి మైసభలో దుర్యోధనలాగా బ్లడ్ బాయిలింగ్ అయిపోతుంది. సరే, ఆడపిల్ల కూసింత ఆవేశం లైట్ తీసుకొచ్చానుకో, కానీ సంగతి బయటికి తెలిస్తే రేపు ఇంకొకటి వచ్చి చెక్కు బదులు చెప్పిసురుతాడు. కొమ్మలొడ్డొత్తే చెట్టు నరికేసే రకాన్ని నేను. అలాంటిది
నా ముందే తలెగరేస్తే రే ఏజ్ పెరిగితే సరిపోదురా, లేడీస్ అంటే రెస్పెక్ట్ కూడా ఉండాలి. ఆకాష్ వెదర్ బాగా వేడిగా ఉంది, నువ్వు వెళ్ళి లోపల కూర్చో. ఏంట్రా కొమ్మలడ్డు వస్తే చెట్లు పీకేస్తావా? సెలబ్రిటీలు అందరూ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుని మరీ మొక్కలు నడుతుంటే నువ్వు చెట్లు నరికేస్తావా? ఏదో పంచ కోసం అన్నాను అబ్బాయి. మా ఇంట్లో కూడా చాలా మొక్కలు ఉన్నాయి, కావాలంటే నువ్వురా చూపిద్దా. మొన్న నొక్కేసిన ఎక్స్ట్రా డబ్బులు, వేస్టేజ్ ఖర్చులు అన్నీ తిరిగి ఇచ్చేయాలి. ఇచ్చేస్తా మొత్తం ఇచ్చేస్తా. నైగో హట్ అయింది, తోటకూర కట్ అయింది అని భూమి జోలికి మళ్ళీ వద్దాం అనుకుంటున్నావేమో. నా పేరు తెలుసా? ఆకాష్. భూమికి అన్ని వైపులు నేనే ఉంటాను. ఎందుకు కొట్టావాడిని? నేను అడిగాను కొట్టమని. ఎక్కడి నుంచో వచ్చావు, నీ పని అయ్యాక వెళ్ళిపోతావు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి గొడవ చేస్తే నా స్టాఫ్ సేఫ్టీకి ఎవరు గ్యారంటీ? నా కోసం నువ్వు ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు. ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళు. తీరిందా? హెల్ప్ చేయగానే హగ్ ఇవ్వడానికి, ఓ నలుగురిని కొట్టగానే డ్యూయట్ పాడడానికి నువ్వు ప్రేమించిందేమి సినిమా హీరోయిన్ కాదు నాన్న. రే, నలుగురిని కొడితే అమ్మాయిలు పడిపోతారంటే రౌడీలకి గుండాలకి తప్ప ఇంకెవరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండరు. అయినా నేను భూమిని ఇంప్రెస్ చేయడానికి కొట్టలేదు. వాడు తప్పుగా వాగాడు, కాలింది, కొట్టాను. అది తనకు నచ్చలేదు, కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోయింది. హెల్ప్ చేస్తే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు, ఇలా తిట్టరు. వెళ్దామా? ఏదో చెయ్. నువ్వేంటి ఇక్కడ? సార్తో మాట్లాడదామని వచ్చాను మ్యామ్. ఏంటి మాట్లాడేది? వెళ్ళు. కొంచెం అర్జెంట్ మ్యామ్. 100 కోట్ల బిల్డింగ్ కంటే అర్జెంటా? తర్వాత మాట్లాడచ్చు. వెళ్ళు. చెప్పాను కదా, వెళ్ళు.